వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటేనే రైతులకు సంబంధించిన పండుగ. అయితే గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే చెప్పాలి. సో తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పండుగలైతే రావటం జరిగింది. సో 2 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. సో ప్రస్తుతం ఎలా ఉంది? గతంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జూమ్‌లో డివిఎస్ గారు ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే. సార్, ఇప్పుడు రైతులకి ఈ ప్రెజెంట్ ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది సార్? ఇప్పుడు అది కాక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. అంటే రైతుల గురించి పట్టించుకున్నట్లు కూడా. ఏం చెప్తారు సార్? ముందుగా మన వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్ సార్. రైతు ఏది ఇవాళ మరి 10 మందికి అన్నం పెట్టేటువంటి రైతన్న అతని సంక్షేమమే దేశ సంక్షేమం. రైతు అభ్యున్నతే ఇవాళ రాష్ట్ర అభ్యున్నత అన్నమాట. వ్యవసాయాధారిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినా మరి ఎస్ సార్. భారతదేశం అయినా కూడా లేదు, ఆయన పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర. ఇంతకు మించి రైతు ఏమీ ఆశించడు, ప్రభుత్వం నుంచి ఏమీ కోరుకోడు. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చటం గతంలో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. ఏంటి, రైతు ద్రోహానికి అతను పాల్పడ్డాడు. ఎస్ సార్. రైతుల ఓట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరం చేసుకున్నాడంటే ఆ రైతు వ్యతిరేక పాలన. అప్పట్లో ఏంటి, కేంద్రం ఇచ్చేదానికన్నా కూడా నేను మీకు 6,000 ఎక్స్ట్రా ఇస్తాను, హ్మ్. ఆ రైతు భరోసా అనే ఒక పథకం పెట్టి. కానీ గెలిచిన తర్వాత ఏం చేశాడు, 6,000 ఎగ్గొట్టాడు. ఎస్ సార్. అంటే రైతులకు అతను చేసిన మోసం ఆ ఒక్క స్కీమ్‌లోనే ఎంత దగ్గర దగ్గర 20,000 కోట్ల మోసం చేశారు. హ్మ్. అదే కాదు, అసలు వాళ్ళ భూములు భద్రత లేకుండా పోయి. ఏంటి, అసలు ఎప్పుడు ఎవరు ఏ భూమి కబ్జా చేస్తారో, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, అటు అటవీ భూములు, ఇటు రెవెన్యూ భూములు మొత్తం కబ్జాలే. 13 లక్షల ఎకరాల భూములు జగన్మోహన్ రెడ్డి హయాంలో కబ్జా గురైందంటే ఆ నిషిద్ధ జాబితాలో ఉన్న భూములు 22A అసలు రెవెన్యూ శాఖే అసలు మొత్తం ఒక కబ్జా శాఖగా చెడ్డ పేరు తెచ్చుకుంది. అధికారులు లేకపోతే పాలకులు పోటీపడి ల్యాండ్ మాఫియాగా మారారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఆరోపణలు, మదనపల్లి, పుంగనూరు, లేకపోతే పీలేరు, తంబళ్లపల్లి 4 నియోజకవర్గాల్లో 20,000 ఎకరాలు మరి ఆయన చెరపట్టాడని, ఆ ఎస్ సార్. మదనపల్లి ఆ ఫైళ్లు తగలబెట్టారని అవును సార్. 2 ఆర్టీఓలు సస్పెండ్ అయ్యారు. ఆ రాగాలపల్లి అనే ఒక గ్రామం 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 కబ్జా, దగ్గర దగ్గర 1000 ఎకరాలు కబ్జా చేశారన్నారు ఆ ఒక్క ఊళ్ళోనే. అంటే ఎస్ సార్. అదేగా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఏంటి, సజ్జల బ్రదర్స్ అక్కడ సీకే దిన్నె మండలంలో కడప జిల్లా 105 ఎకరాలు కబ్జా చేశాడన్నారు. హ్మ్. రెవెన్యూ శాఖ అవన్నీ కూడా మరి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి ఆదేశాలతో ఇన్స్పెక్షన్ చేశారు, ఎస్ సార్. కంచెలు పాతారు, బోర్డులు పెట్టారు. 65 ఎకరాలు ఏమో కబ్జాకు గురైందన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ సరస్వతి పవర్ లోనే మనం చూసాం 22 ఎకరాలు మరి అటు అటవీ శాఖ ఇటు రెవెన్యూ శాఖ కబ్జా, చెరువులు కబ్జా. అంటే ఇప్పుడు ఎస్ సార్. ఒకటి, రైతులకి అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే, ఏది, భద్రత. అవును. మీ భూమికి భద్రత, రైతుకి భరోసా అన్నమాట. ఎస్. విపత్తుల్లో జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేశాడు, కృష్ణా వరదలు ఉప్పొంగితే అతను మరి జెరూసలం వెళ్ళిపోయాడు. గోదావరి వరద బీభత్సంలో అతను లండన్ వెళ్ళిపోయాడు. హ్మ్. ఇట్లా ఈ రైతుల్ని వాళ్ళ కష్టాల్లో వదిలేసి ఇతను విహారయాత్రలకు వెళ్ళాడన్న చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఎస్. 5 ఏళ్లు సీఎంగా జగన్మోహన్ రెడ్డి అసలు ఏ నాడు రైతును పలకరించిన పాపాన పోలేదు. హ్మ్. మేలు చేయకపోగా కీడు చేశాడు. ఎస్ ఇప్పుడు సార్. అదే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు తీసేశారు పాస్ ఎస్ సార్. పుస్తకాలు. ఎస్ సార్. ఇప్పుడు రైతుల్ని పట్టించుకున్నట్టుగా మనం చూసుకుంటే పొగాకు రైతుల్ని, అలానే మామిడి రైతుల్ని పట్టించుకున్నట్టుగా అంటే ముసలి కన్నీళ్లు కాస్తున్నట్టుగా ఏమన్నా అనిపిస్తుందంటే ఏమంటారు సార్? అదే ఇప్పుడు ఏది, రైతు కష్టాలు అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయమ్మా రైతులకి. ఇవాళ ఏంటి, ప్రభుత్వం ఎలా స్పందించింది. ఎస్. అవును. ఇప్పుడు మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉంటే మరి చంద్రబాబు ప్రభుత్వం స్పందించిందా లేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? దగ్గర దగ్గర 350 కోట్లు ఏమో ఇవాళ మామిడి రైతులను ఆదుకోవటం కోసం వీళ్ళు మరి ఖర్చు పెట్టారు, ఖర్చు పెడుతున్నారంటే. పొగాకు రైతులు అసలు దేశంలో ఫస్ట్ టైం అంట
ఏది ఒక రాష్ట్రం పొగాకు కొనడం అనేది. ఎస్ సార్. అంటే ఆంధ్రప్రదేశ్ మరి 250 కోట్లు ఇవాళ పొగాకు రైతులకి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకుంది. ఉల్లి, కోకో ఈ 4-5 పంటలకే 1100 కోట్లు ఇవాళ రైతులకు వాళ్ళు మేలు చేశారంటే ఇది ఎందుకని జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు? చెయ్యకపోగా సర్వే రాళ్ల మీద జగన్ ఫోటోలు, పొలంలో పాతే సర్వే రాళ్ల మీద ఎవరన్నా ఫోటో ఎంచుకుంటారా? దానికి 660 కోట్లు ఖర్చు పెట్టాడు. పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో 22 కోట్లు ఖర్చు పెట్టాడంట. అవన్నీ చెక్ వేయటం, వాటిని తీసేసి మళ్ళీ కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం, ఆ జగన్ ఫోటోలు ఉన్న పాస్ పుస్తకాలను దహనం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా అసలు మొత్తం దస్తావేజులు కూడా ఇవాళ రైతు దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, మీ ఒరిజినల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గరే, మా దగ్గరే ఉంటాయని చెప్పాడంట. దాంతో కదా వాళ్ళు భయపడిపోయింది. ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో తీసుకొచ్చాడు. ఈ ప్రభుత్వం రాగానే ఆ యాక్ట్ రద్దు చేసింది. అంటే ఇప్పుడు అప్పట్లో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ అసైన్డ్ భూముల రైతులు, మహిళలు పురుగు మందు డబ్బాలు పట్టుకుని పొలాల్లో తిరగాల్సి వచ్చింది. మా భూముల జోలికి పురుగు మందు దాగి చచ్చిపోతాం అని చెప్పి వాళ్ళు భూమిని కాపాడుకోవటం కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సిన దుస్థితి జగన్మోహన్ రెడ్డి హయాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఈ 18 నెలల్లో ఎవరన్నా ఎక్కడన్నా ఇవాళ భూములు కాపలా కాసుకోవడానికి మహిళలు పురుగు మందు డబ్బాలు పట్టు తిరుగుతున్నారా? ఇరిగేషన్ ప్రాజెక్టులను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి, అప్పుడు 2014-19లో చంద్రబాబు 12,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ ప్రభుత్వం కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టిందంట. ఏది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన 70,000 కోట్లు ఖర్చు పెడితే నువ్వు అందులో 3వ వంతు కూడా ఖర్చు పెట్టవా? అంటే ప్రాజెక్టులన్నీ నాశనం చేశాడు. పోలవరం పనులు ఆపేశాడు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి తీసుకొచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. గైడ్ బండ్ కుంగిపోయింది. 70% చంద్రబాబు కంప్లీట్ చేస్తే పోలవరం, జగన్మోహన్ రెడ్డి 3% అంట 5 ఏళ్లలో కంప్లీట్ చేసి. గాలేరు నగరి, అంద్రి నీవా, మొత్తం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పండబెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రైతులపై మొసలు కన్నీరు కారిస్తే రైతులు నమ్ముతారా? నమ్ముతారంటారా సార్ రైతులు? ఎట్లా నమ్ముతారు? ఏది, నీకు ఇచ్చారు అవకాశం, 5 ఏళ్ళు నీకు ఇస్తే నువ్వు కనీసం రైతును పలకరించిన పాపాన పోలేదు, ఆదుకున్న పాపాన పోలేదు. అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకుంటారు, బేరీజ్ వేసుకుంటారు. ఏది మనం చెప్పుంది అదే. ఈ 1100 కోట్లు వీళ్ళు ఇచ్చారు ఇవాళ మామిడి, లేకపోతే పొగాకు, ఉల్లి, కోకో ఈ రైతులకి ఇచ్చారు కదా, మిర్చి రైతులకి. నువ్వు మరి నీ హయాంలో ఏమిచ్చావు? నువ్వు ఇలా ఆదుకున్నావా? ఇప్పుడు ఈ రోజు రైతుకు ఒక భద్రత, ఒక భరోసా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. 6,000 ఎగ్గొట్టాడు ఒక్కొక్క రైతుకి. వీళ్ళు ఏం చేశారు, దగ్గర మరి 7,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. అంటే ఒక్కో రైతుకి 20,000 అనమాట. అంటే ఏంటి, 10,000 కోట్లు ఇవాళ దాని మీదే ఆ ఒక్క స్కీమ్ మీద ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు. పండ్ల తోటలకి డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఎస్సీ ఎస్టీ. అది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక పునరుద్ధరించింది. రైతు రథాలు చేశాడు, ట్రాక్టర్లు, అనేక స్కీములు ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి రైతుకు ఉపయోగపడి. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా పునరుద్ధరించారు. అప్పుడు ఇప్పుడు తేడా ఏంటి? ఎవరు రైతు బంధువు, ఎవరు రైతు ద్రోహి? ఇవాళ రైతులే డిసైడ్ చేస్తారు. మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు కాదు డిసైడ్ చేసే. ఖరీఫ్ సీజన్ లో ఇవాళ 3,572 కేంద్రాల్లో 6,76,848 మంది రైతుల దగ్గర 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. నువ్వెందుకని ఇందులో 78% రైతులకి 24 గంటల్లో డబ్బులు వేశారు. అంటే 1,650 కోట్లు ధాన్యం బకాయిలు పెట్టిన అతను రైతు బంధా, లేదు 10,000 కోట్లు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి రైతు బంధా?
ఎస్ సార్ ఈ ఒక్క ఇవన్నీ ధాన్యం రైతుల విషయంలోనే తెలిసిపోతుంది కదా. ఎస్ సార్ ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సైడే ఉంటారని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారా సార్? ఇప్పుడు ఈ ముసలి కన్నీళ్ళు కారిస్తే అంటే ఇప్పుడు పొగాకు దగ్గరికి వెళ్ళటం కావచ్చు, అట్లా ఇప్పుడు మామిడి రైతుల్ని ఇవన్నీ కూడా అంటే పల్లె పండుగ ఇవాళ ఏంటి, ఇప్పుడు మనం చూసాం 1.0 అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లన్నీ గుంతలమైంది. ఇవాళ మరి గుంతలు పూడ్చారు, అసలు కొత్త రోడ్లు వేస్తున్నారు. దగ్గర దగ్గర మరి 1000 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు. ఇది మరమ్మతులకే 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎస్ సార్ 4500 కిలోమీటర్ల రోడ్లు వేశారు. పల్లె పండుగ 1.0, పల్లె పండుగ 2.0, మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళీ చేపట్టారు. అటు మినీ గోకులాలు కడుతున్నారు, అటు పంట కుంటలు తవ్వుతున్నారు. అంటే ఇవాళ గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత బాగా అభివృద్ధి చెందుతోంది. ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. నమస్తే.